హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే 1A అనమాట. 1A ఇది లాస్ట్ ఇయర్ పేపర్ అండి. ఈ లాస్ట్ ఇయర్ మనకి సెట్ 1 సెట్ 2 సెట్ 3 ఉంటాయి కదా. ఇక సెట్ 3 అయితే ఇచ్చారు మనకి లాస్ట్ ఇయర్ అయితే. ఇక ఇంకొక పేపర్ కూడా అయితే మాకైతే దొరికింది. ఇక ఆ రెండు పేపర్లు అయితే మీకు ఇవాళ ఈ యొక్క వీడియోలో అయితే చూద్దురు. ఒకసారి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ ఇయర్ పేపర్ చాలామంది దొరకకపోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి స్టూడెంట్స్ కొత్త వాళ్ళు కదా, ఇక అప్పుడైతే వాళ్ళకి దొరకకపోవచ్చు. ఇక వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఒకసారి చూడండి లాస్ట్ ఇయర్ మనకి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయనేది. ఇక ఈ ఇయర్ కూడా మనకి మ్యాక్సిమం ఈ రెండు పేపర్స్ చేస్తే కనీసము అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటారు కదా స్టూడెంట్స్. ఇక వాళ్ళైతే మాత్రం ఈ రెండు పేపర్లు చేసినా కూడా చాలండి. వాళ్ళైతే మినిమం పాస్ అయిపోతారు, కన్ఫామ్గా పాస్ అయిపోతారండి. కానీ చేసే దగ్గర మాత్రము ఏ క్వశ్చన్ చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయండి. అలాగే ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా రెండు పేపర్లు కంప్లీట్గా చేయండి. ఖచ్చితంగా 100% మీరైతే పాస్ అవుతారండి. ఇక ఇక్కడైతే మనమైతే వీడియోలో చూద్దాము. ఇక ఇవన్నీ కూడా 2 మార్క్స్ చూస్తారు కదా. ఇక ఇక్కడ ఇవన్నీ కూడా మనకి 4 మార్క్స్ అండి. ఇక ఈ లాస్ట్ 17 చూడండి. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి చాలాసార్లు వచ్చింది 17 క్వశ్చన్. ఇక ఇక్కడ చూడండి 7 మార్క్స్. 7 మార్క్స్లో మనకైతే లాస్ట్ ఇయర్ సెకండ్ థియరం అయితే వచ్చింది మనకి. లాస్ట్ ఇయర్ అయితే సెకండ్ థియరం అయితే వచ్చిందండి మనకి. ఇక అక్కడ చూడండి మ్యాథమెటిషన్లో A+AR+AR² ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు మనకి. ఇక మ్యాట్రిక్స్లో వచ్చేలకే ఈ క్వశ్చన్ అయితే చాలా ఈజీ అండి అందరికీ. ABC = -1 చాలా ఈజీ అండి, ఈజీగా నేర్చుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మనకి ఇన్వర్షన్ మెథడ్ ఇచ్చారండి మనకి. ఈ ఇయర్ అయితే మనకి క్రామర్స్ అయితే రావచ్చండి, ఎందుకంటే క్రామర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఈ ఇయర్ అయితే మనకి. ఇక ఈ ఇయర్ అయితే మనం కొంచెం క్రామర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే చాలండి, క్రామర్స్ అయితే రావచ్చు ఈసారి. ఇక ఇక్కడైతే చూడండి 22 క్వశ్చన్. ఇది కూడా ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్ నుంచి మనకైతే ఇచ్చారండి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ అనమాట. ఇది 19 or 20 క్వశ్చన్లో ఉంటుంది. ఇది అయితే ట్రాన్స్ఫర్మేషన్ అండి. ట్రాన్స్ఫర్మేషన్ అయితే మాత్రము కొంచెం కష్టంగానే ఉంటుంది క్వశ్చన్, కాబట్టి దాని అయితే మీరు చాయిస్ అయితే పెట్టుకోండి. ఇక లాస్ట్ 1 ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అండి. నేను చెప్పాను కదా ఆ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుందని చెప్పాను కదండి. ఇక్కడ చూడండి కన్ఫామ్గా ఇక్కడైతే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇక ఇది వచ్చామంటే ఇంకో పేపర్ అండి. ఇది అంటే మనకు సెట్ 1 సెట్ 2 సెట్ 3 అలాగా ఉంటాయి కదండి. ఒక పేపర్నే మనకు తీస్తారనమాట బయటికి. ఇంకొక సెట్ అయితే ఆగుంటుంది కదా, ఇక 2 సెట్లు అయితే ఆగుంటాయి కదా, ఆ సెట్లో పేపర్స్ అనమాట ఇవి. ఇక ఇక్కడ చూడండి దీంట్లో కూడా దీనికి చూడండి సెకండ్ క్వశ్చన్ అనేది సేమ్ వచ్చింది మనకి. ఇక్కడ చూడండి ర్యాంక్ ఇచ్చారు. ఇక ఫస్ట్ వన్ చూడండి. ఇక మనకైతే ఇక్కడ G సర్కిల్ f(x) ఇచ్చారు. ఇదైతే ఈజీ అండి, ఈజీగా చేయొచ్చు. ఇక మ్యాట్రిక్స్లో అయితే XY యొక్క వాల్యూస్ కనుక్కోమన్నారు. అదైతే చాలా ఈజీగా అయితే చేయొచ్చు మనము. ఇక్కడ చూడండి కొలీనియర్ వెక్టర్ కనుక్కోమన్నారు. M వాల్యూ అలాగే N వాల్యూ అండి. ఇది ప్రతి ఒక్కరు చేసి ఉంటారు. ఫార్ములాకు 1 మార్క్ ఇస్తారు, అలాగే ఆన్సర్కి 1 మార్క్ ఇస్తారండి. మధ్యలో ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఉండాలా. ఇంకా లాస్ట్ వన్ వచ్చి మనకి ఇక్కడ పాసింగ్ టు ద పాయింట్ ప్యారలల్ టు ద వెక్టర్. ఈ ఈక్వేషన్కి ఫార్ములా రాసేసి ఆ ఫార్ములాలో ఈ ఈక్వేషన్ సబ్మిట్ చేస్తే చాలండి, మనకి ఈజీగా అయితే మనకి 2 మార్క్స్ అయితే వేస్తారు. ఇక 17 P వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము. తర్వాత ఇక్కడ చూడండి పీరియడ్సిటీ కనుక్కోవడము. ఇక ఇది చూస్తున్నారు కదా 19 క్వశ్చన్ అయితే చాలా ఈజీ అండి. 19 చేసుకోండి ఒకసారి. 10 కూడా ఈజీ అండి. ఇక 11 చూడండి. మ్యాట్రిక్స్లో ఇది నేర్చుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరండి. ఇది అయితే 11th అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక 13 కానీ 12 కానీ ఈ రెండు కూడా మనకి ఈజీ అండి. ఇక 14 చూసాను కదా, ఇది ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ నుంచి అండి. అది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ నేను చెప్పుకున్నాను కదండి, వాటిలో అయితే వచ్చినది. ఇక ఇక్కడైతే చూడండి 17 ఫస్ట్ పేపర్లో వచ్చింది, ఇలాగే సెకండ్ పేపర్లో కూడా వచ్చింది. అదే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ క్వశ్చన్ మనకి. ఇక ఇక్కడ చూడండి మనకి 7 మార్క్స్ అనమాట. 7 మార్క్స్లో ఎక్కడైతే మనకి సెట్ ఇది అనమాట. ఇక ఇక్కడైతే ఫస్ట్ థియరం అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చి మనకి మ్యాథమెటిక్స్ నుంచి ఇదైతే 4th వన్ అనమాట మనకి. మ్యాట్రిక్స్ నుంచి అయితే చూడండి ఈ క్వశ్చన్ ఆ పేపర్లోనే ఇచ్చున్నారు, ఈ పేపర్లోనే ఇచ్చున్నారు మనకి. ఇక్కడ ఈ పేపర్లో అయితే మనకి క్రామర్స్ రూల్ అయితే ఇచ్చున్నారు. చెప్పాను కదండి ఇక్కడ మనకి ఇక్కడైతే వెక్టార్స్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి అయితే మనకి ఈ మోడల్ ఒక క్వశ్చన్ అయితే ఇస్తా అన్నారు కదా. ఖచ్చితంగా ఈ మోడల్ అయితే ఒక 5-6 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ 5-6 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి, ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రాయగలుగుతాం మనము. ఇక 23 క్వశ్చన్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ అండి. అది మీరైతే నేర్చుకోగలుగుతాం అనుకుంటే నేర్చుకోండి, లేదంటే చాయిస్ అయినా పెట్టుకోండి. ఇక 24 అయితే 4R cos B ఈజీ అండి, చేయాలి ఖచ్చితంగా అదైతేను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.